డ్రగ్స్ మద్యపానానికి వ్యతిరేకంగా చేపట్టిన చర్యలకు గాను నాచారం గ్రామ సర్పంచ్ లక్కిరెడ్డి పావని శశిధర్ రెడ్డి జాతీయ స్థాయిలో బీకన్ పురస్కారం అందుకోవడం ఎంతో గర్వకారణమని కొండపాక మండలానికి చెందిన సర్పంచ్లు హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసుల సహకారంతో డ్రగ్స్ నిర్మూలనతో పాటు మద్యపాన నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామ సర్పంచ్ లక్కిరెడ్డి పావని శశిధర్ రెడ్డిని మండలంలోని సర్పంచ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో జరిగిన స్వశక్తి పంచాయతీ నేత్రి అభియాన్ సమ్మేళనంలో ఆమె పురస్కారం అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జప్తినాచారం గ్రామంలో డ్రగ్స్ బహిరంగ మద్యపాన నిషేధంపై ప్రత్యేక చర్యలు తీసుకున్నందుకు ఆమెను ప్రశంసించారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా పోలీసుల సహకారంతో ఇలాంటి చర్యలు చేపడతామని తెలిపారు. బహిరంగ మద్యపానం వల్ల అనేక కుటుంబాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము సర్పంచ్లుగా ఎన్నికైనప్పటి నుంచి గ్రామాల్లో వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మండలాన్ని పూర్తిగా డ్రగ్స్ మద్యపాన రహిత ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు జప్తినాచారం సర్పంచ్ పావని శశిధర్ రెడ్డి గారికి నేషనల్లో మన మద్యపానము డ్రగ్స్ గంజాయి మీద గ్రామ ప్రజలకు అవేర్నెస్ కల్పించడంలో గ్రామంలో ఉండే యువత డ్రగ్స్ బారిన పడకుండా మంచి సన్మార్గంలో నడవడానికి వాళ్ళు చేసిన కృషికి గాను మన కేంద్రంలో వాళ్ళకు బెకన్ అవార్డు రావడం జరిగింది. దానికి మా మండల సర్పంచులం అందరం కలిసి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. గ్రామంలో ఉండే యువకులు మంచి మార్గంలో నడవాలని, మంచిగా చదువుకొని వాళ్ళకు ఇష్టమైన వృత్తిని ఎంచుకొని భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని మా సర్పంచులం అందరము కృషి చేస్తున్నాము. అదేవిధంగా ఈ జప్తినాచారం సర్పంచ్ ఎక్కువ కృషి చేయడం వల్ల వారికి అవార్డు రావడం జరిగింది. మా మండల సర్పంచులందరికీ చాలా సంతోషం, గర్వకారణంగా ఉన్నది. అదేవిధంగా ఈ జప్తినాచారం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మన మండలంలో ఉన్నటువంటి అందరం సర్పంచులము కృషి చేస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇంకా కృషి చేసి గ్రామంలో గంజాయి, డ్రగ్స్ మరియు మద్యపానము పూర్తిగా నిషేధం అయ్యేటట్టుగా మా వంతు అందరం కృషి చేస్తాము. యువకులు, ముఖ్యంగా యువత కూడా మా సర్పంచులందరికీ సహకారం ఇచ్చి ఈ డ్రగ్స్ బారిన పడకుండా మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాం. మండలము జప్తినాచారం గ్రామ సర్పంచ్ పావని మేడం గారికి గెలిచిన తర్వాత, సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామం లోపల ఉన్నటువంటి యువత చెడు ప్రభావానికి ప్రభావితమవుతుందని చూసి చెల్లించి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయానికి డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం వలన ఈ కొండపాక మండలంలోనే కాదు, ఒక నేషనల్ స్థాయి లోపల అవార్డు రావడం అనేది కొండపాక మండలానికి చాలా గర్వకారణం. మేడం గారు ఢిల్లీ లోపలికి పోయి ఆ అవార్డు తీసుకోవాలంటే మా కొండపాక మండలము చాలా గర్విస్తున్నాము. ప్లస్ దాంతోపాటు ఈ కొండపాక మండలం లోపల ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులం అందరం కూడా మాకు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం ఏంటంటే యువత ముఖ్యంగా మంచి లక్షణాలతో ఉంటే గ్రామం అనేది డెవలప్ అవుతుంది. కానీ యువతనే పక్కదారిన పడితే వారి జీవితాలు అగమ్య గోచరంగా మారుతాయి. కాబట్టి యువతకు మేమందరం సర్పంచులం ముక్త కంఠంతోనే డ్రగ్స్ బారిన పడకుండా మీ జీవితాలను ఒక మునండి పెట్టిన సంక్రాంతి సంబరాల లోపల మద్యం వద్దు, మైదానం వద్దు. మీకు అవసరమైతే క్రీడా లోపల వెళ్ళండి, చదువుతో పాటు సంస్కారం నేర్చుకోండి. కానీ ఈ మద్యానికి, ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఉండాలని యువతకు మేము ముక్త కంఠంతోనే కొండపాక మండల సర్పంచులం అందరం కూడా మరీ యువతను కోరుకుంటున్నాము.